అందరికీ నమస్కారము. ఈరోజు మన ఆత్మయాత్రలో ఎర్రబొట్టు లేదా తెలక ధారణ గురించి కొద్దిగా వివరాలు. మీ నుదుటి పైన ఉన్న ఆ చిన్నటి ఎర్ర బొట్టు మీ ఆత్మ గురించి ఒక రహస్యాన్ని దాచుకొని ఉంది. ఒక సంకేతాన్ని దాచుకొని ఉంది. అది దైవశక్తి, మానవ శక్తి యొక్క సమ్మేళనం గురించి ఉందని మీకు తెలుసా? చాలామంది అది కేవలం ఎర్రబొట్టులాగే కనబడుతుంది. కానీ జ్ఞానులకు మాత్రము అది భూమి మరియు ఆకాశం మధ్యన ఉన్న సేతులా కనబడుతుంది, లేదా సంకేతంలా కనబడుతుంది. మీరు చాలా రకాల కథలు విని ఉంటారు. చాలా రకాల కారణాలు కూడా తెలుసుకొని ఉండి ఉంటారు. మనము ఎందుకు ఎర్రబట్టు ధరించాలో, దానివల్ల ఉపయోగాలు ఏమిటో కూడా మీరు చాలా రకాలుగా వినుంటారు. కానీ ఈ రోజున నా గురుదేవులు మరియు దైవమాత అయిన సర్వేశ్వరి ఇచ్చిన ఒక లోతైన జ్ఞానాన్ని మీతో పంచుకోపోతున్నాను. అదే బొట్టు యొక్క ఆధ్యాత్మిక సంకేతము, ఆధ్యాత్మిక ప్రకటన. ఎర్రబొట్టు అనేది కేవలం అలంకరణ కాదు, మూలాధార చక్రానికి ప్రతీక. మూలాధార చక్రము ఎరుపు రంగుని సూచిస్తుంది. మన జీవశక్తిని సూచిస్తుంది. స్థిరత్వకు, భద్రతా భావనకు, భూమిపై మనకున్న అనుబంధానికి, భూమిపై మనతో ఉన్న ఆ సంబంధానికి కూడా సంకేతము. అది ఆ ఎరుపు రంగుని మనము ఆజ్ఞాచక్రం వద్దన నిలుపుతున్నాము. అంటే ఆజ్ఞాచక్రము శుద్ధ చైతన్యానికి, అవగాహనకు కేంద్రంగా ఉండడానికి, దైవము యొక్క వెలుగును చూడడానికి ద్వారం వంటిది. ఆ కనుబొమ్మల మధ్యలో కొద్దిగా పైన అక్కడ మనము ఆ ఎరుపు రంగుని పెడుతున్నాము. అంటే ఒక దైవ ప్రకటన మనము చెప్పకుండానే అది సంకేత రూపంలో తెలుపుతున్నాము. ఏంటంటే, నేను భూమిపై స్థిరంగా నిలబడి ఉన్నాను, కానీ నా హృదయంలో ఆ భగవంతుడి యొక్క ఆకాశతత్వాన్ని నిలుపుకొని ఆ భగవంతుడి యొక్క ఆలోచనలను తెలిసి ఉంచాను. అలాగే నేను నా భూమిపై స్థిరంగా ఉన్నాను, లోపలున్న శుద్ధ చైతన్యంతో సిద్ధంగా ఉన్నానని చెప్పకుండానే చెప్తున్న ప్రతీకలివి. ఎర్రబొట్టు వేసుకున్న వ్యక్తి ఇతరులకు కూడా ఇదే సంకేతాన్ని ఇస్తాడు. నీవు కూడా స్థిరంగా ఉండు, కానీ అవగాహనలో ఉండు అని. దీనికి ఒక ఉదాహరణ చెట్టు. చెట్టు భూమిపై స్థిరంగా నిలబడి ఉంటుంది. దానికి కారణం భూమి చెట్టు యొక్క వేర్లను బలంగా పట్టుకొని ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ చెట్టు సూర్యుడి వైపు ఎదగలదు, లేదా ఆకాశం వైపు ఎదగలదు. మన మూలాధార చక్రము సమతుల్యంగా ఉంటే మన మనస్సు ప్రకాశవంతంగా ఉంటుంది. భయ, ఆందోళనలు రెండూ తొలగిపోతాయి. ప్రపంచం మీద మరింత విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం నుంచి నిజమైన ఆత్మదర్శనము, దైవ దర్శనము కలుగుతుంది. ప్రపంచంలోంచి కాదు, మన లోపలున్న సమతుల్యం పైనుంచి మొదలవుతుంది. అంటే స్థిరము, స్థైర్యము, ధైర్యము, భద్రతా భావము శుద్ధ చైతన్యాన్ని సూచిస్తుంటే, ఆ శుద్ధ చైతన్యము స్థిరము, స్థైర్యము, ధైర్యము, భద్రతా భావాన్ని చూపిస్తోంది. ఒకటి లేకపోతే ఇంకొక దానికి దిశానిర్దేశం ఉండదు. అలాగే ఈ రెండిటిని సమతుల్యాన్ని సూచిస్తున్నదే ఆ ఎర్రబొట్టు. మరొక కోణము, మూలాధారము మన స్వీయ ప్రేమను నేర్పుతుంది. ఆజ్ఞాచక్రము మన నిస్వార్థ ప్రేమను చూపిస్తుంది. మరి అదే ఎర్రబొట్టు స్వీయ ప్రేమ నుంచి ఉద్భవించిన దైవ ప్రేమకు సంకేతం. అంటే సెల్ఫ్ లవ్ నుంచి సెల్ఫ్లెస్ లవ్ పుడుతుందని. మీరు ఎప్పుడు ఎర్రబొట్టును నుదుట మీ మీద ధరించినా గుర్తుంచుకోండి, అది భూమి మరియు ఆకాశం మధ్యన ఉన్న దైవ సంకేతమని. ఇతరులు కూడా అదే స్ఫూర్తితో ప్రోత్సహించండి. భూమికి దగ్గరగా ఉండాలని, కానీ దృష్టి మాత్రం ఆ భగవంతుడి తత్వంపై పూర్తిగా నిలపాలని. మీరు కూడా ఆ శుద్ధ చైతన్య వైపు నడపాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఇది విన్నందుకు నా ధన్యవాదాలు. ధర్మము మరియు ప్రేమ పంచుతూ మీ యాత్రను కొనసాగించండి. దైవకృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరొక్కసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
సరే.